అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అనే నా బ్రాంచ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మైసంగూడలో ఉంటుంది. అక్కడ నేను చదువుతున్నాను. అయితే ఫస్ట్ ఇయర్ నుంచి నేను నా కెరీర్ని మంచి వేలో నడిపించాలని చాలా ఫోకస్ కూడా చేశాను. కానీ టైం మొత్తము మిడ్ ఎగ్జామ్స్ అని, ల్యాబ్ ఎగ్జామ్స్ అని, మిడ్ 1 అని, మిడ్ 2 అని చెప్పేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ అని, మిడిల్లో ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ అని, సర్టిఫికేషన్ కోసము అలా ఇలా ఎగ్జామ్స్ రాసుకుంటూ మొత్తం ఇక్కడ దాకా వచ్చేసిన. అండ్ లాస్ట్కి చూస్తే నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలో దారి తోచట్లేదు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ రావట్లేదు, కంపెనీలో ప్లేస్మెంట్ లేదు. బయటికి వెళ్ళి మనము ఎక్కడన్నా అంటే ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. అక్కడికి వెళ్ళి జాబ్ తెచ్చుకుందామంటే కాంపిటీషన్ చూస్తే దర్చుకుంటాం, అట్లుంది కాంపిటీషన్ అక్కడ. అండ్ నాకు అనిపించింది అందులో నాకు వస్తుందా రాదా అని చాలా ఆలోచించిన. కానీ దానికి కరెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే మనకు కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, సి ప్రోగ్రామింగ్ కానీ, పైథాను, జావా కానీ, ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి ఫస్ట్. అవన్నీ నేర్చుకుంటే మనకు ఆ కంపెనీస్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ కంపెనీస్లో మనకు అలా ఉంటుంది. అంటే ప్లేస్మెంట్కి అటెండ్ అయితే అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను అక్కడ దాకా వెళ్ళలే. ఎందుకంటే ఈ కోర్సులు నేర్చుకోవాలంటే గిట్టంగా ఉండాలి, బాగానే ఉండాలి. అండ్ యూట్యూబ్లో కూడా చూసుకొని నేర్చుకొని అలా గిట్ట వెళ్ళిన వాళ్ళు చాలానే మంది ఉన్నారు. కాకపోతే నా లైఫ్ ఏంటంటే ఒక పని చేద్దాం అని అనుకుంటే దానికి 10 మంది వెనకాల లాగేటోళ్ళు ఒకటి ఉంటారు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని అనుకుంటే, అరే సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు లేవురా, మొత్తం ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ వాళ్ళు గింత చదివేవాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, బ్రెయిన్ స్ట్రైక్ వచ్చి చనిపోయాడు, అలా ఇలా అని చాలా విన్నాను నేను. అందుకే సాఫ్ట్వేర్ జాబ్ మీద హోప్స్ వదులుకున్నా. సరే అది కాదురా, కోర్ సైడ్ వెళ్దామని అనుకున్నా. కోర్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్ కానీ, విఎల్ఎస్ఐ కానీ మనకు ఉంటాయి. అయితే కోర్ సైడ్స్ మన చిప్ డిజైన్స్ అలాంటివి ఉంటాయి కొన్ని. అయితే అవిట్ల సైడ్ వెళ్దామని అనుకుంటే దానికి గిట్ట చాలా చదవాలి. నాకు ఈసీ అని అన్నాను కదా, నా ఈసీ మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అదే ఉంటుంది. కానీ కాలేజ్లో మనకు అంత డీప్ ఏం నేర్పించరు, జస్ట్ సబ్జెక్ట్ చెప్తారు పైన, మిగతా అంతా మనం చూసుకోవాలి. నాదేంటంటే మొత్తం చదువుడు, ప్రిపరేషన్ చేసుడు, ఎగ్జామ్ రాసుడు, పాస్ అవ్వడు అంతే చూసుకున్నా. కానీ ఒక పార్ట్ ఎలా తయారవుతుంది, దాన్ని ఎలా నడిపిస్తారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఎవరు చెప్పడు. అది బయటికి వెళ్ళి నేర్చుకోవాలి మనము. అది నేర్చుకోవాలంటే గిట్టంగా దానికి కొన్ని అప్డేట్స్ ఉంటాయి, అప్డేట్స్ ఫాలో కావాలి మనము. చెప్పేటోళ్ళు గిట్టని చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవ్వరు మనకు చెప్పరు. మనమే తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఫోన్ అమ్మ నాన్న మనకి ఇంత పెద్ద ఫోన్లు, ల్యాప్టాప్లు కొనిచ్చారు, ఎందుకు కొనిచ్చారు? నేర్చుకోవాలి. అలాంటి చెప్పడానికి నా దగ్గర నాకు నేను మోటివేషన్ ఇచ్చుకుంటాను. కానీ మళ్ళీ దానికి తగ్గట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ నా లైఫ్లో వస్తూనే ఉంటుంది. అందుకే నేను డ్రాప్ అయిపోతాను. కోర్ సైడ్ వెళ్దామని ఫిక్స్ అయినా, దానికి తగ్గట్టు నేను ప్రయత్నిస్తాను. అలాగే దాంతోపాటు నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకోసమే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మన లైఫ్స్కి, మన ప్రొఫెషనల్కి తగ్గట్టు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయకూడదు? నువ్వు ప్రొఫెషనల్గా లెసన్ చెప్పకున్నా నీ డైలీ రొటీన్లో, నీ డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది, అలాంటి ఒక వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేయకూడదు? అప్లోడ్ చేస్తే దాని నుంచి ఇన్కమ్ గిట్ట జనరేట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే దానివల్ల నాకు ఒక ఉపయోగం ఉంది. ఉపయోగం ఏంటంటే నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేస్తాను. ఆ వీడియో క్రియేట్ చేయాలంటే నేను అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇవ్వాలి. నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఇస్తేనే కదా మీరు నాకు ఫాలో చేస్తారు, లైక్, కామెంట్స్ అనేది వస్తాయి, వ్యూవర్స్ పెరుగుతారు. కాబట్టి నేను మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ అయ్యి ప్లస్ మాట్లాడతా. ఆ మాట్లాడడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎక్కువ. ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్ అనేది పెరుగుతుంది. అది నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు, నాకు అది సంబంధం లేదు. కానీ నీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది తయారవుతుంది. దానివల్ల నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయకూడదు అన్న ఆలోచనతోటి ఈరోజు మీ ముందు వచ్చాను. అలాగే
నా ఇంజనీరింగ్ లైఫ్ మొత్తం కాలేజ్లో మొత్తం ఎంజాయ్మెంట్ ఉంది. నాకు బాగానే ఎంజాయ్ చేశాను. అలాగే దాంతోపాటు చదువు కూడా చదివాను. అన్ని సబ్జెక్టు ఆల్ క్లియర్ చేశాను. ఒక బ్యాక్లాగ్ కూడా లేదు నాకు. అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఒక చిన్నపాటి భయం ఏంటంటే, ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ 4th సెమిస్టర్ నడుస్తుంది. అంటే 8th సెమిస్టర్ నడుస్తుంది నాకు. అయితే 8th సెమిస్టర్లో ఇక మేలో అయిపోతుంది. మే 2026లో అయిపోతుంది. అయితే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను ప్రస్తుతం అయితే నాకు ఒక గవర్నమెంట్ హాస్టల్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. రేపు హైదరాబాద్లో బయట ఎక్కడికైనా వెళ్ళి బతకాలంటే 20,000 సరిపోవు. ఎందుకంటే మనం 20,000 జాబులు కానీ 25,000 జాబులు చేద్దామంటే కుదరవు. బయట జాబులు ఉన్నాయా? అవి లేవు. ఎలా బతకాలి మనం? మనల్ని మనం ఒక ఇన్కమ్ని దాచుకొని మళ్ళీ ఫ్యామిలీకి పంపాలంటే అది చాలా కష్టం. అండ్ మోస్ట్గా హైదరాబాద్లో బతకడం అంటే చాలా కష్టమని అంటారు. కానీ నేను పోరాడతా దానికి. ఎందుకంటే మనకున్నది చిన్న లైఫ్, అందులో ఎంజాయ్మెంట్ ఉండాలి, ప్రొఫెషనల్గా బతకాలి. అంటే దానికి తగ్గట్టు మనకు కూడా ఉండాలి. చెడు అలవాట్లు ఎక్కువ పెట్టుకోకూడదు. ఉండాలి, లిమిట్లో ఉండాలి. తాగడం కానీ అమ్మాయిలతో తిరగడం కానీ అవి మన కంట్రోల్లో ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా, నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి ఇవి రాస్తూనే టైం మొత్తం అయిపోయిందని అన్న. టైం అంటే మధ్యలో మిడిల్లో గిట్ట నేను గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసిన. నేను 18+ అయినప్పుడే కొన్ని నోటిఫికేషన్ అనేది పడ్డాయి. జీడీ కానీ కానిస్టేబుల్స్ కానీ అలాంటి నేను కొన్ని జాబ్స్కి అప్లై చేసుకున్నాను, సెంట్రల్ జాబ్స్కి. అయితే అవి నేను ఆర్ఆర్బీ కానీ అలాంటివి అయితే అవి నేను అప్లై చేసుకొని రాసిన ఫస్ట్ టైం అది నేను గవర్నమెంట్ జాబ్కి ఇట్లా ఎగ్జామ్స్ రాయడం, తక్కువ టైంలోనే రాయడము, తక్కువ టైంలోనే ఎక్కువ. అంటే దాదాపు ఇప్పుడు ఒక 100 మార్క్స్కి 60 minutes కానీ 1 hour 30 minutes 90 minutes కానీ అలాగే ఉంటుంది. అయితే దాంట్లో గిట్ట టైం అంటే అవి రాయడం వల్ల నేను దాని నుంచి కాస్త నేర్చుకున్నా ఎంతో కొంత. నేను ఏంటంటే నాది ప్లాన్ ఏ ఒకటి ఉండదు, ప్లాన్ బి కూడా ఉంటుంది. అయితే నేను అన్నిట్లో ఏలు పెడతాను. గవర్నమెంట్ జాబ్ ప్లస్ ఇటు సైడ్ మన బీటెక్ నుంచి వస్తే అది ప్లస్ బిజినెస్, ఆ మూడింటిని హ్యాండిల్ చేద్దామని అనుకున్నా. కానీ అది నన్ను ఎటు కాకుండా పడేస్తుందని ఇంకా పడేయలేదు. నాకు ఇంకా ఛాన్స్ ఉంది, నాకు ఇంకా టైం ఉంది. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అన్నిట్లో ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. దీనమ్మ ఏంట్రా, ఇంకా ఒక మ్యాన్కి ఒక 100 years బతుకుతారు. 100 years కి గ్యారంటీ లేదు. ఎప్పుడు చనిపోతాం ఏదో తెలియదు. అన్నిట్లో అన్నీ ఎందుకు ప్రిపేర్ కావాలంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లుంటుంది, ఈ ఫీల్డ్కి వెళ్తే ఎట్లుంటుంది అనేది మనకు అవగాహన వస్తుంది. దాని తర్వాత ఒక దారి నువ్వు ఎంచుకుంటావు, ఆ దారి నుంచే నువ్వు వెళ్ళు. నేను కూడా రేపు అదే చేద్దాం అనుకుంటున్నాను. నా దారి నేను ఎంచుకున్నా, ఒక దారిలోకి వెళ్తా. నువ్వు కూడా నేను ఇప్పుడు నీకు బోరింగ్గా ఉంటే ఈ వీడియోని ఇక్కడికి ఆపే, లేకపోతే కంటిన్యూగా వింటా అంటే విను. అయితే ఇలా లైఫ్ బీటెక్ మొత్తం 1 to 4 years మొత్తం అయిపోయింది. నాది మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నేను స్కూల్ లైఫ్ నుంచి 10th దాకా నాది మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నేను ఇంటర్ వచ్చేసి కార్పొరేట్ సీట్ వచ్చింది మనకు, ఇక్కడ బోడుపల్లిలో సీట్ వచ్చింది నాకు, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్. అయితే అక్కడ కరోనా టైము, అక్కడికి అంత నాకు ఏం ఇంగ్లీష్ అయితే ఏం నేర్చుకోలేదు. అట్లా మెల్లమెల్లగా బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రాగా నేను ఎంతో కొంత ఇంగ్లీష్ అయితే మాట్లాడతాను, నేర్చుకున్నా. బెనిఫిటే ఉంది, కానీ ఫ్లూయెంట్గా మాత్రం నేర్చుకోవడానికి నాకైతే టైం దొరకలేదు. నేర్చుకుందాం అని అనుకున్నా, కానీ టైం దొరకదు. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది అప్పుడే చేసేయాలి. నేను గిట్టంగా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో పెడదామని అనుకున్నా, కానీ అది నాకు ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది. బహుశా దానికి గిట్టంగా టైం డిసైడ్ చేస్తుందేమో మనల్ని అని అనుకుంటున్నాను. అయితే రోజైతే మీకైతే నేను ఒక మంచి అప్డేట్తోనే మీ ముందుకు వస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను బిజినెస్ అని మధ్యలో ఒక మాట అన్నాను. అదేంటంటే, బిజినెస్ చేసే ఆలోచన గిట్ట నా దగ్గర ఉన్నాయి, కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నా దగ్గర మనీ ప్రస్తుతానికి అయితే లేవు. ఆ మనీ సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి ఉద్యోగం అయితే చేయాలి. దానికోసం ప్రస్తుతం ట్రై చేస్తున్నాను. అయితే
చూద్దాం ఆ దేవుడు కూడా నన్ను ఎలా నడిపిస్తాడో ఆ దారిలోనే నేను వెళ్తాను. అండ్ మీ సపోర్ట్ గిట్టంగా ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్. అండ్ పెద్దలు ఎవరైనా నా వీడియోలు కనుక చూస్తూ ఉంటే నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఏంటంటే నాకు ఇప్పుడే ఒకటి ఆలోచన వస్తుంది. అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను కదా, అయితే యాక్చువల్గా నేను మా విలేజ్లో కానీ ఎక్కడైనా నేను చాలా తక్కువ మాట్లాడతాను. అయితే అంటే సిగ్గు ఎక్కువ. అండ్ మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ మా ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ గిటంగా ఈ వీడియో చూస్తే తప్పకుండా వాళ్ళ గిటంగా షాక్ అవుతారు. అసలు ఏంది వీడు ఎలా ఉండేటోడు ఇక్కడికి ఇవేమైందో నడుస్తున్నాడు, అసలు కారణం ఏంది అని అడగవచ్చు అని అనుకుంటున్నాను. నేను కూడా దానికి సిద్ధంగా ఉండాలి. గాయస్ యాక్చువల్గా నేను ఇంత భయంగా అంటే నేను ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ టైం కదా ఇలా మాట్లాడడం, అంటే ఒక వీడియో రికార్డింగ్ చేసుకుంటూ మాట్లాడడం ఇది ఫస్ట్ టైం నాకు. అందుకే ఏం మాట్లాడో అర్థం కాక ఇలా లేట్గా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ నాదేమైనా ఇందులో నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ ఫర్ దట్. అండ్ అందులో నేను రికార్డ్ చేసిన వీడియోలో గిట్టంగా కొన్ని అన్వాంటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే సారీ ఫర్ దట్. అండ్ కానీ ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో మాత్రం నేను మీకైతే మంచి అప్డేట్ ఇస్తానని చెప్పేసి అనుకుంటున్నాను.